అండ్ అందరికి హ్యాపీ అండ్ సేఫ్ దివాలి. ఒకటి అమెజాన్ లో ఆర్డర్ పెట్టేసింది అనమాట. గుచ్చుకుందా గుచ్చుకుందా కూర్చుందా పచ్చికి పడిందా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమి ఇష్టం ఆడవాళ్ళు అన్నీ తెలుసుకుంటారు, కానీ ఆడవాళ్ళకి ఏమి ఇష్టం మగవాళ్ళు తెలుసుకోరు, వాళ్ళకి తెలియదు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దానిమ్మ దీని అమ్మ జీవితం ఎంత కాస్ట్లీ ఇది. నువ్వు అన్ని బాగా డెకరేట్ చేస్తున్నావు కానీ ఫస్ట్ నేను నువ్వు డెకరేట్ చేసుకోవచ్చు అని చూడలేకపోతున్నా. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. దివాళి రోజు మా ఇంటికి వస్తారు కదా అందరూ, మేము చాలా సీరియస్గా ఉంటాం అనమాట. పూజ అన్ని కొరడాలతో కొడతాం, అంటే ఈ లైఫ్ ఇయరంతా ఎక్కడో కొడుతుంది సీనా. దానివల్ల మస్త్ యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. ఇంకా మొదలెడదామా? ఇప్పుడు చూడు. హాయ్, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. అదేంటంటే యూజువల్గా ఫేస్ పైన ఎక్సెసివ్ ఆయిల్, సీక్రేషన్, పోస్ట్ యాక్ని, ఏజ్, జెనెటిక్స్, మారుతూ ఉండేటటువంటి ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల వచ్చేటటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా సన్కి కాన్స్టెంట్గా ఎక్స్పోజర్ వల్ల ఫేస్ పైన ఓపెన్ పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్కిన్ అండ్ అలాగే ఫేస్ పైన ఈ ఓపెన్ పోర్స్ ఉండటం అనేది ఒక ఫ్రస్ట్రేటింగ్ ప్రాబ్లం అని చెప్పాలి. గర్ల్స్కి 20s అప్పటి నుంచే స్కిన్ లాంగ్ అండ్ అలాగే యూత్ఫుల్ గ్లో ఉండాలని ఉంటుంది కదా. అలా ఉండాలి అంటే ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రిజైమ్ని మనం ఫాలో అవ్వాలి. ఆ స్కిన్ కేర్ ఎలా ఉండాలి అంటే మన స్కిన్ని క్లీన్గా, గ్లోయింగ్గా అండ్ అలాగే హైడ్రేటెడ్గా ఉంచేలా కేర్ తీసుకోవాలి. అయితే నేను ఒక మంచి సజెషన్ మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్సెస్లో ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చినటువంటి ఒక స్కిన్ కేర్ రేంజ్ గురించి మీతో చెప్తాను. గ్రీన్ టీ తెలుసు కదా. అయితే గ్రీన్ టీ అనేది హై యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్. మామా ఎర్త్ వాళ్ళు గ్రీన్ టీని ప్రైమరీ ఇంగ్రీడియంట్గా బేస్ చేసుకొని గ్రీన్ టీ రేంజ్ని లాంచ్ చేశారు. CTM అంటే క్లీన్జింగ్, టోనింగ్ అండ్ అలాగే మాయిశ్చరైజింగ్ ప్రొసీజర్ని మీరు అందరూ వినే ఉంటారు. మామూలుగా క్లీన్జింగ్ చేసుకోవటం వల్ల స్కిన్ పైన ఉండేటటువంటి డర్ట్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ టోనింగ్, అందులోనూ గ్రీన్ టీతో టోనింగ్ అనేది పోర్స్ని మినిమైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫైనల్గా ఈ కొలాజిన్ ఇన్ఫ్యూజ్డ్ ప్రోడక్ట్తో మాయిశ్చరైజింగ్ కనుక చేస్తే యూత్ఫుల్ లుక్ అనేది మనకు దొరుకుతుంది. గ్రీన్ టీ స్కిన్లో ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ని తీసేసి ఫ్రీ రాడికల్ డ్యామేజ్తో ఫైట్ చేస్తుంది. దీనివల్ల పోర్స్ అనేవి అన్నీ కూడా తగ్గిపోయి స్కిన్ స్మూత్గా అవుతుంది. ఇందులో ఉండేటటువంటి కొలాజిన్ హైడ్రేషన్ని అండ్ అలాగే స్కిన్ ఎలాస్టిసిటీని బూస్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా యూత్ఫుల్ గ్లో అనేది ఇస్తుంది. దీని ప్యాకేజింగ్ కూడా చూసారా, ఫ్రెష్ గ్రీన్ కలర్లో ఎంత బాగుంది కదా చూడటానికి. ఫస్ట్ ఈ గ్రీన్ టీ ఫేస్ వాష్తో స్కిన్ని క్లీన్స్ చేయడం అనేది నేను మీకు చూపిస్తాను. ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఈ టోనర్ని యూజ్ చేయటం వల్ల ఇందాక చెప్పినట్టు పోర్స్ అనేవి మినిమైజ్ అవుతాయి. క్లీన్జింగ్ అండ్ అలాగే టోనింగ్ అయిపోయాక మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత స్కిన్ మాయిశ్చరైజ్ అయ్యి యంగ్ లుక్తో కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు సే హై టు స్మూత్ స్కిన్ అని చెప్పే టైం వచ్చేసింది. కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి లింక్ నుండి ఈ గ్రీన్ టీ రేంజ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని మీరు ఆర్డర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
మామా ఎర్త్ వాళ్ళ వెబ్సైట్ అండ్ అలాగే మామా ఎర్త్ వాళ్ళ యాప్లో మాత్రమే ఎక్స్క్లూజివ్గా నా కూపన్ కోడ్ని యూస్ చేస్తే మీకు 20% వరకు ఆఫ్ వస్తుంది. ఈ యాప్ అనేది iOS అండ్ అలాగే ఆండ్రాయిడ్ రెండిట్లో అవైలబుల్గా ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకా నుండి కూడా మీరు మామా ఎర్త్ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు మామా ఎర్త్ నుండి ఏ ప్రోడక్ట్ని తీసుకున్నా వాళ్ళు ఆర్డర్ని ఒక ప్లాన్కి లింక్ చేస్తారు అండ్ ఆ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. మామా ఎర్త్ వాళ్ళు గుడ్నెస్ ఇన్సైడర్ అని వీళ్ళ లాయల్టీ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశారు. ఇక్కడ ప్రతి ఆర్డర్ పైన ఫ్రీ షిప్పింగ్ అండ్ అలాగే ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా ఓన్లీ ఇన్సైడర్స్ కి ఎక్స్క్లూజివ్ సేల్స్ ఇంకా ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. గుడ్నెస్ ఇన్సైడర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. మామా ఎర్త్ గ్రీన్ టీ రేంజ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని యూస్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ ని నాతో కమెంట్ సెక్షన్ లో మీరు షేర్ చేసుకోండి. సో మా వారు నాకు ఇచ్చేటటువంటి సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. అందరికి హ్యాపీ అండ్ సేఫ్ దివాలి. ఈ బద్ధకాన్ని ఇంక వదిలేసి ఒక్కసారి మొహం మీద నీళ్లు కొట్టుకొని వస్తే బయటికి వెళ్ళేసి వద్దాం అని తెచ్చుకున్నాం సరుకులు. తెచ్చుకోవాలి కదా మరి, రాగానే మళ్ళీ ఇంకా స్నానం చేసి కాదు సాయంత్రం పూజ అన్నావు కదా, మరి పొద్దున ఎందుకు? సామాన్ తెచ్చి పెట్టుకుందాం విక్కీ. నువ్వు కూడా రా. నేను వస్తా, మీరు డ్రైవ్ చేస్తూ ఉండండి, అన్ని నేను షాపింగ్ చేసుకొని వస్తా. ఓ నీ డ్రైవర్ కోసం చెప్పాను. ఆబ్వియస్లీ అంతే కదండి మరి. ఆల్రెడీ నిన్న ఒకటి అమెజాన్ లో ఆర్డర్ పెట్టేసింది అనమాట. గుచ్చుకుందా గుచ్చుకుందా కూర్చుందా పచ్చికి పడిందా? చాలా షార్ప్ ఉంటుంది, అందుకే ఎటకారించకూడదు అనమాట. సో ఇలాంటివన్నీ నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ నుంచి. పైన చాలా షార్ప్ ఉంది చూని. రక్తం గారిందా? పండగ రోజు రక్తం గారకూడదండి, ఆపేయండి లోపల. ఇప్పుడు వచ్చాక నేను అన్ని డెకరేట్ చేసి పెట్టుకుంటా, సాయంత్రం పూజ చేస్తా. ఇంకోటి తీసుకో. ఇంకో కలర్ తీసుకోండి, అన్ని చోట్ల బ్లూ కలర్ బాగుంటాయి కదా. పింక్ కూడా బాగుంటాయి. సరే నీ ఇష్టం. బ్లూ ఇష్టం, మాకు పింక్ ఇష్టం. ఓకే బ్లూ ఇంకోటి తీసుకో. వెరీ గుడ్. కొబ్బరికాయ కొట్టేది బాగా దొరికింది. ఇంకా కొత్త పీస్ ఉన్నట్టు కింద రబ్బరా జరగదు కదా. స్వీట్ షాప్కి వస్తే నాకు ఇష్టమైన 2 స్వీట్స్ ఉంటాయి. శివన్ నాకు ఇష్టమైన స్వీట్స్ 2 చెప్పు. ఏమంటావు? నీకు ఇష్టమైన స్వీటా? ఒక్క నిమిషం నేను చెప్తాను. 2 స్వీట్స్ ఇష్టం నాకు. బాగా మైసూర్ పాక్ ఇష్టం, ఇది ఇష్టం. దాని పేరు చెప్పే. నాకు మైసూర్ పాక్ అన్నా జాంగిరి అన్నా చిరాకు చిన్నప్పటి నుంచి. ఎస్. ఇంకోటి కనిపెట్టాను, చెప్తుంది లేదు. అదే కనిపించలేదు నా కంటికి. కోవాపూరి, జీడిపప్పు పాకం, ఈ 2 ఇష్టం నాకు. ఓ కోవాపూరి ఒక పీస్, సింగిల్ పీస్. నాకేం ఇష్టం చెప్పు. నీకు స్వీట్లు ఎక్కువ ఇష్టం లేదు కదా, కారం ఇష్టం. శివని కారాలు గప్చుప్లు ఇంత కారం. ప్రతి ఆడదానికి ఇదే ప్రాబ్లం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఏమి ఇష్టం ఆడవాళ్ళు అన్నీ తెలుసుకుంటారు, కానీ ఆడవాళ్ళకి ఏమి ఇష్టం మగవాళ్ళు తెలుసుకోరు, వాళ్ళకి తెలియదు. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు చిన్నప్పటి నుంచి కళాఖండ్ అంటే చాలా ఇష్టం. మా అమ్మని అడిగితే చెప్తుంది. కళాఖండ్ బిజీ అండి. అక్కర్లేదు అక్కర్లేదండి, నేను హర్ట్ అయ్యా. అదంతా ఓవరాక్షన్. స్వీట్ అసలు ఇష్టం ఉండదు. మా జగదీష్ కావాలంట, అందుకని హ్యాపీ దివాళి జగదీష్. మా మేడం అంతా యూట్యూబ్ ఛానల్లో శ్రీజా ఫుడ్స్, మేము ప్రతి పండుగలకి ఇక్కడ ఫుడ్ స్వీట్స్ ఇక్కడ నుంచి తీసుకుంటాం. సో వీళ్ళందరినీ ప్లాన్ చేయము ఒకసారి.
కూర కావాలా? అదే ములక్కాళ్ళు టమాటా గుడ్డు కూర రేపు అన్యా ఈరోజు పండగ ఏందో మొన్న అసలు నేను ములక్కాళ్ళు అంటే నాకు 2 ఉంచారు మీరు. కోయడానికి బద్ధకం. మోయడం కూడా బద్దకం. అట్కవి ఎప్పుడు కావాలా? అరే ఫ్రెష్గా తీసుకో. వద్దు రేపు దొండకాయ రేపు తీసుకున్నాను. నైట్కి అన్నీ ఉన్నాయిగా. ఉన్నాయి. సో పూజ కావాల్సినటువంటి సామాన్ అంతా తెచ్చేసుకున్నాం. పాపం ఆయన కార్ పార్క్ చేసుకొని వస్తున్నాడు. సో ఇప్పుడు నేను ఫ్రెష్ చేసి వచ్చేసి అన్నీ రెడీ చేసుకుంటాను అనమాట. వచ్చారా? చెప్పానండి పాపం కార్ పార్క్ చేసి వచ్చారని. అంటే సగం ఆయనే మోసాడులేండి, అన్నీ నేను తెచ్చాను అనుకుని ఫీల్ అవుతున్నాడు. అయిపోయింది ఆయన పరిస్థితి. సరే నేను ఇంకా రెడీ అయిపోతాను. సాయంత్రం పూజ చేసేది నేను మీకు చూపిస్తాను మళ్ళీ. బాయ్. సో ఎస్ ఇదండి నా పండుగ డ్రెస్, పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. అండ్ ఏంటంటే శ్రీవాణి పండుగ రోజు హెల్ప్ చేయాలి కదా, అందుకని నేను బయటికి తీస్తాను అనమాట. అది చాలా పెద్ద పని. అనమాట. దాని తర్వాత మంచిగా నేను కూడా పట్టు చీర కట్టుకుని మా ఆయన చక్కగా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను. నేను అన్ని బాగా డెకరేట్ చేస్తున్నావు కానీ ఫస్ట్ నువ్వు డెకరేట్ చేసుకోవచ్చు అని చూడలేకపోతున్నా. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నేను పట్టు చీర కట్టుకున్నాక ఇవన్నీ డెకరేట్ చేయలేదు. సో మంచిగా తలస్నానం చేసి ఇవన్నీ డెకరేట్ చేసుకున్న తర్వాత చీర కట్టుకొని వచ్చి దీపాలు అలా వెలిగించి అప్పుడు పూజ మొదలు. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్గా లక్ష్మీదేవి దగ్గర ఇలా మన ఏనుగు మహారాజులు కంపల్సరీ ఉంటారు కాబట్టి నేను కంపల్సరీ లక్ష్మీ పూజ చేసినప్పుడు ఇది పెడతానమాట. అండ్ అలాగే దివాళీ అంటే మనం బోల్డ్ రకాల దీపాలు అవి ఇవి పెడతాం. కాకపోతే మట్టి దీపాలు అనేది కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఇదిగోండి మట్టి దీపాలు కూడా ఇక్కడ నేను పెట్టడం అనేది జరుగుతుందనమాట. సో ఇల్లంతా దీపాలతో డెకరేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. 100 టపకాయలు వేలు చేస్తున్నారు. ఆ లక్ష్మీదేవికి చక్కగా రోజా పువ్వులు ఎక్కువగా ఇష్టం అంటారు కాబట్టి రోజ్ ఫ్లవర్స్తో డెకార్ చేస్తున్నాను నేను. ఈ చిన్న డెకార్ పీస్ అనేది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు చాలాసార్లు చెప్పాను కదా. చిన్నగా క్యూట్గా ఉన్న ఒక పువ్వుని ఇలా పెట్టేద్దాం. అండ్ నార్మల్గా ఇవన్నీ దీపాలు పెట్టే కన్నా నేను ఇలాంటి క్యాండిల్స్ అనేవి ఆర్డర్ చేశాను అనమాట. ఇవి ఇందులో పెట్టేసుకుంటే వెలిగించుకుంటే ఈజీగా ఉంటుంది అనిపించింది. అంటే ఆయిల్ టక్మని మొక్కడానికి వచ్చిన పిల్లలు తిరిగిన. అండ్ ఇవి కొంచెం ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ కాబట్టి నేను ఇలా క్యాండిల్స్వి తీసుకున్నాను. అండ్ ఈ స్మెల్ కూడా బాగా వస్తాయి. సో దేవుడి దగ్గర మొత్తం నేను ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట. చక్కగా పట్టు చీర కట్టుకొని వచ్చి దేవుడికి దీపం ఇచ్చి హారతి ఇచ్చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. భవానీ చూసారా ఉర్లీస్లో చక్కగా ఇలా డెకరేట్ చేస్తుంది. అండ్ నేను బయట బాల్కనీలో గాలి వస్తుందని ఇలాంటి లైట్స్ తెచ్చి పెట్టేశాను అనమాట. అంటే గాలి వస్తే మళ్ళీ ఆరిపోతుంది కదా అని. బట్ ఒక్కటి మాత్రం ఇలా పెట్టుకున్నాను. సో మళ్ళీ రెడీ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ మా తులసి చెట్టు దగ్గర మళ్ళీ బొట్టు పెట్టేసి నార్మల్ దీపం పెడతాను. దీపావళి పండుగ అంటేనే కలర్ఫుల్ పండుగ. అందుకే నేను కూడా కలర్ఫుల్ డ్రెస్ తీసుకున్నాను. అందరి జీవితాల్లో జ్యోతి వెలిగిపోవాలని, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు అక్కడ కనపడుతున్నాయి కదా, అవన్నీ నెక్స్ట్ మంత్ వాటికి విముక్తి ప్రస్తుతం ప్యాకింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ మా కొత్త ఇంటి కోసం అన్నీ కొనుక్కున్నాను అనమాట.
నేనా? శివని సీరియస్ తెలియదు. శివని మా ఆచారం తెలియదు మీకు? దివాళి రోజు మా ఇంటికి వస్తారు కదా అందరూ. మేము చాలా సీరియస్గా ఉంటాం అనమాట. పూజ అందరూ కొరడాలతో కొడతాం. అంటే ఈ లైఫ్ ఈయనంతా ఈయనంతా బాగుండాలి. అదే ఈయనంతా బాగుండాలి. ఇంకోటంటే మీ వయసు ఎంతో చెప్తే అన్ని కూడా డబ్బులు ఇస్తాం. దానివల్ల మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. నిజంగా ఈయనంతా బాగుంటది. మా ఆచారం అనమాట. నీకు అర్థం కాలేదు ఇప్పుడు సార్ కాదమ్మా. ఇది మా స్వార్థం కాబట్టి నాతో నా అనే అక్షరంతో పేరు పెట్టుకోవడానికి డబల్. నీ ఏజ్ ఎంత 30? నివీనా? లక్ష్మీ మాతాకి జై. जय लक्ष्मी माता मैया लक्ष्मी माता तुमको नित दिन सेवित विष्णु दाता जय लक्ष्मी माता जय. ఈ దివాళీ మనందరికి కలర్ఫుల్ గా ఉండాలి, కన్నుల పండుగగా ఉండాలి. ఇయర్ మొత్తం మనందరం హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు ఆయురారోగ్యాలతో చక్కగా చల్లగా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సబ్స్క్రైబర్స్, మా ఫాలోవర్స్, మా వ్యూవర్స్ అందరూ కూడా చల్లగా ఉండాలి. అలా మా వీడియోస్ అన్ని చూస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మంచి మంచి కంటెంట్తో ఇయర్ మొత్తం వస్తాం మాటిస్తూ. జై లక్ష్మీదేవి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కాటన్ డ్రెస్లోకి వచ్చి వెళ్ళి టపాకాయలు అన్నీ కూడా కాలుస్తాను. సో అందరు కూడా చక్కగా వచ్చేసారు. టపాకాయలు కాల్చేసి వచ్చి భోంచేస్తాం. సో మరోసారి మీ అందరు కూడా దివాళీ శుభాకాంక్షలు. సో దివాళీ పండగ కోసం అని చెప్పేసి మేము కొన్ని ప్రిపేర్ చేసాం, కొన్ని బయట నుండి తీసుకొచ్చామన్నమాట. పులిహోర, గారెలు, ఆ సమోసాలు బయట నుంచి, ఎందుకంటే మన వల్ల కాదు. కార్న్ సమోసా అండ్ అలాగే ఆనియన్ సమోసా, ఫ్రై, పప్పు, వంకాయ పచ్చడి, గుత్తి వంకాయ కూర, ఇవి అయితే స్వీట్స్ అన్నీ బయటివే. అండ్ అలాగే బొబ్బట్లు, ఇది కందిపొడి కూడా బయటిదే, చల్లమిరపకాయ పొడి, సాంబార్, సేమియా పాయసం. అండ్ ఇంకా చాలామంది గెస్ట్లు వచ్చారు కాబట్టి మా వారిని బయట నుంచి పన్నీర్ బటర్ మసాలా, రోటీస్, వెజ్ బిర్యానీ తీసుకురమ్మని చెప్పేసి అన్నారు. సో అవన్నీ వచ్చాక కూడా చూపిస్తాను. అండ్ మా స్ట్రైకర్స్ వాళ్ళు చక్కగా ప్యాక్ చేసి స్వీట్స్ అన్నీ కూడా దివాళీకి తీసుకొచ్చారనమాట. దివాళీ హ్యాంపర్. ఇంత మంచిది నాకు కట్ చేయబుద్ది అవ్వట్లేదు, బట్ తీస్తే అందరం తింటాం కదా అని కట్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సందీప్, మా తమ్ముడు స్ట్రైకర్స్ CEO చక్కగా హ్యాంపర్ తీసుకొని వచ్చారు. ఇంకొంచెం కలర్ఫుల్గా మేము బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి మన స్ట్రైకర్స్ ఫ్యామిలీ, అంటే స్ట్రైకర్స్ ఫ్యామిలీ అంటే నిజంగా మా సందీప్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో మాకు అమ్మ, నాన్న, మా సిస్టర్, నీకు అత్త మామ కరెక్ట్, మా అత్త, మా మామయ్య అండ్ మా మరదల పిల్ల. నేనే చెప్తాను, మా చెల్లెలు ఇక్కడ. ఓకే డన్. సో మా ఫ్యామిలీ మా ఇంటికి వచ్చారు. నిజంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. లేదు యాక్చువల్లీ దివాళీ పండుగ రోజు పిలవాలా ఎందుకంటే పండుగ అందరు సెలబ్రేట్ చేసుకుంటారు కదా, బట్ అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని ఆంటీ వస్తారని అడిగాను. డెఫినెట్ గా నా పెద్ద కూతురు ఇంటికి నేను ఎందుకు రాను అంటే మంచి మాట చెప్పారు. అంటే పొద్దున ఫోన్ చేసాము, జస్ట్ విష్ చేద్దాం ఫోన్ చేసాము, చేసి మీరు రావచ్చు కదా అంటే, లేదు సందీప్ ఒక్కడే వస్తానమ్మా అంటే, నువ్వెప్పుడన్నా రా శివ అని, నువ్వు మా పెద్ద కూతురువి, నీ పుట్టిల్లు అనుకో అని చెప్పాను అనమాట. సో అందుకే దివాళీకి మా ఇంటికి రండి చెప్పి ఇన్వైట్ చేసాం. సో వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుని దేవరకొండ నుండి స్టార్ట్ అయ్యి వచ్చారు ముగ్గురు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో
చేస్తారు మమ్మల్ని. మా ఇంటికి రమ్మని నేను చెప్పాను. నేను డెఫినెట్ గా నెక్స్ట్ టైం ఈ వారంలో మీ ఇంటికి వస్తాం. అండ్ సంగీత కూడా వచ్చింది, సెలబ్రేట్ చేసుకోవడానికి. హలో సంగీత, వెల్కమ్. కమాన్ బాలు. ఆయనకి ఎప్పుడెప్పుడు టపాకాయలు కాల్చేయాలా అని ఉంది. టపాకాయలు కూడా చాలా తెప్పించాము, సో అన్ని కాల్చేద్దాం. చలో దా దా. ఇన్ని బాంబులు తెచ్చాం, ఇప్పుడు ఇవన్నీ కాల్చేయబోతున్నాం అందరం. ఇంకా మొదలెడదామా? తప్పిడి దీప్ తప్ తప్ తప్. చిచ్చుబుడ్డి దానికి భయపడక్కలేదు. సూపర్. దగ్గర ఏం కాదు. అది హ్యాపీ దివాళీ. బేసికల్ గా నాకు క్రాకర్స్ అంటే నాకు పెద్ద భయం లేదు, చాలా ధైర్యంగా కాల్చేదాన్ని. ఈసారి ఎందుకో నాకు ఆ చిన్న చిన్న సౌండ్ కూడా భయం వేస్తుంది. ఇది నాకు సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి చెట్టు కింద వచ్చి నిల్చున్నాను. మనం ఎక్కువ పొల్యూషన్ స్ప్రెడ్ చేయకూడదు, సరదాగా చిన్నగా ఇది కాల్చుకుందాం. అంటే ఇది పట్టుకోండి, అయిపోయింది. ఇది ఇంకొక వెలిగించి నేను పట్టుకునే లోపు అయిపోతుంది. ఇది కూడా అయ్యో, ఇగో అయ్యో.
ఆ దివాళీ సెలబ్రేషన్స్ అనేది ఇలా హ్యాపీగా ఆనందంగా మా అనే వాళ్ళందరితో మేము జరుపుకున్నాం. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ అందరం బాయ్ చెప్తామా? బాయ్.